అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. కింద పడితే బాధపడొద్దు. కింద పడిన విత్తనంలా తొక్కిన చోటే అందానంత ఎత్తుకు ఎదగాలి. అప్పుడు అంతా నీ నీడకే చేరుతారు. మనల్ని కాదనుకుని వెళ్ళిన వాళ్ళను తలచుకొని బాధపడకూడదు. తలచుకోవడానికి కూడా వారికి అర్హత లేదని గుర్తించాలి. శరీరానికి తగిలిన గాయం మనిషిని బలహీనపరుస్తుంది, కానీ మనసుకు తగిలిన గాయం మనసుని మరింత దృఢపరుస్తుంది. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. మనతో అవసరం తీరే వరకు మిత్రుడి కన్నా శత్రువే ఎక్కువ అండగా నిలుస్తాడు. ఏదైనా ప్రారంభించేందుకు మొదట చేయాల్సింది దాని గురించి మాట్లాడడం ఆపి మొదలు పెట్టడమే. గెలిచినప్పుడు ఎలా నడవాలి, ఓడినప్పుడు ఎలా నిలవాలో తెలుసుకోవడమే జీవితంలో పరిపక్వత సాధించడం అంటే. చెంపలపై జారుతున్న కన్నీటి పొట్టు మాటను ప్రశ్నించిందట. నేను ఇంత బాధపడుతుంటే నువ్వెందుకు స్పందించడం లేదు అని. అప్పుడు మాట అందట, నువ్వు కంటి నుంచి జారితే మనసు తేలిక పడుతుంది. అదే నేను పెదవిని దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుంది. ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల పతనం కాకుండా మన ఉన్నతి ద్వారా సాధించాలి. మన సంపాదనను బట్టి జీవన విధానం ఉంటుంది. ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి జీవితంలో సంతోషం ఉంటుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. పాయసంలో ఉన్న గరిటకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. భాషలు ఎన్నైనా, బంధాలు ఎన్నున్నా ఈ సృష్టిలో అత్యంత మధురమైనది, జీవితంలో మరువలేనిది స్నేహం మాత్రమే. ఒకరు మనకు మంచి సలహా ఇస్తున్నారంటే వాళ్లకు అన్ని విషయాలు తెలుసని కాదు, మనం చేస్తున్న పని గతంలోనే చేసిన అనుభవం ఉన్న వాళ్ళని. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఇదే నిజం, జీవిత సత్యం. ఎంత ఓపికగా ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా బాధలు, అవమానాలు అన్నీ ఎదుర్కోవాలి. ఒక అద్భుతమైన క్షణం చాలు మన తలరాత మారడానికి. రాత్రికి రాజు చంద్రుడు, పగటికి రాజు బాణుడు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.